సో ఈరోజు మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఏంటో చూస్తాం జావాస్క్రిప్ట్లో. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్కి వెళ్ళే ముందు అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి మామూలు ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో మామూలు ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఫంక్షన్ అని కీవర్డ్ ఇచ్చేసి ఏదైనా ఫంక్షన్ నేమ్ శాంపుల్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి ఓపెన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను console.log శాంపుల్ ఫంక్షన్ అని పెట్టి ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ డిక్లేర్ అయితే చేసినాను. దీన్ని ఫంక్షన్ కూడా కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఏదైతే నేమ్ ఉందో అదే ఫంక్షన్ పెట్టి కాల్ చేయాలి. శాంపుల్ అని పెట్టి పారాంథసిస్ పెడితే కాల్ అయిపోయింది. శాంపుల్ ఫంక్షన్ కాల్ అయిపోయిందా? సో ఇది నార్మల్ ఫంక్షన్, అంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత కాల్ చేయాలి. ఓకే, సో కొంతమంది ఎట్లా అంటే ఫస్ట్ ఇలా కూడా చేస్తారు. ఇలా చేసినా కూడా మనకు కాల్ అవుతుంది ఫంక్షన్. మీకు డౌట్ రావచ్చు, నేను డిక్లేర్ చేయకముందే కాల్ చేస్తున్నా, ఎర్రర్ రావట్లేదు, అయినా కానీ కాల్ అవుతుంది, అవుట్పుట్ వస్తుందంటే దానికి ఇంకో టాపిక్ ఉంది, దాని పేరే హాయిస్టింగ్. అది మనం తర్వాత చూద్దాం. సో ప్రజెంట్గా అయితే ఇది నార్మల్ ఫంక్షన్. ఓకే, పిలుస్తున్నాం, వచ్చేస్తాం, ఇది ఫంక్షన్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఫస్ట్ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ తెలుసుకుందాం. ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎట్లుంటుందంటే, ఒక ఫంక్షన్ ఉంది, ఇది టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ ఫంక్షన్ అనేది నార్మల్ ఫంక్షన్ console.log టెస్ట్. ఓకే, ఫంక్షన్ log.test. ఈ టెస్ట్ ఫంక్షన్కి మామూలుగా ఇక్కడ నువ్వు పారామీటర్స్ నేమ్ పంపించాం అనుకో, ఏదన్నా నేమ్, అప్పుడు నేమ్ ఈ ప్లస్ నేమ్ అంటాను. ఇక్కడ నేను శాంపుల్లో నేమ్ ఆలోక్ అని పెట్టిన. ఇప్పుడు నాకు ఒక స్పేస్ ఇద్దాం. శాంపుల్ ఫంక్షన్ అలోక్ అంటే నేను ఇక్కడ ఏదైతే పంపిస్తున్నా అది ఇక్కడికి వస్తుంది, దాన్ని మనం ఇక్కడ పంపించేస్తాం. ఇది నేమ్ అని కాకుండా మనం ఏదన్నా పెట్టచ్చు. టెంప్ అని పెట్టి ఇక్కడ కాల్ చేస్తే అయిందా? ఓకే, సో ఇట్లా, సో ఇక్కడ ఏదన్నా వేరియబుల్ ఇవ్వచ్చు. సో ఇక్కడ పాస్ చేసింది అంటే నేను ఇక్కడ పంపిస్తున్నా, నువ్వు ఒక్కడ రిసీవ్ చేసుకున్నాడు చెప్పు, జస్ట్ అంతే. శాంపుల్లోకి నేను ఆలోకి నేను ఏం పంపిస్తే ఈ టెంపరీ వేరియబుల్ టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ, అదే నేను ఇక్కడ పింగ్ చేసుకుంటాను, అంతే. ఇది నార్మల్ ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్కి మనం ఒక ఆర్గ్యుమెంట్ పంపించినాము, అది ఎగ్జిక్యూట్ అయింది, ఇది నార్మల్ ఫంక్షన్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఎట్లుంటుందంటే, కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఒక నార్మల్ ఫంక్షన్ ఉంటుంది. అది ఆ ఫంక్షన్కి మనం పారామీటర్ ఇక్కడ మనము ఒక ఆలోకన ఒక స్ట్రింగ్ పంపించినాం, కానీ ఇక్కడ మనము ఫంక్షన్ పంపిస్తాం. అంటే ఇప్పుడు ఫంక్షన్ test2 అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ తీసుకుంటుంది, లెట్ వాల్యూ ఈక్వల్ టు డేటా ప్లస్ 10 అనుకున్నాం. ఇక్కడ ఒక డేటా. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్కి ఒక నంబర్ పంపించినప్పుడు ఆ నెంబర్కి 10 యాడ్ చేసి అది మళ్ళీ పంపించేస్తుంది, రిటర్న్ చేస్తుంది. సో ఇది పిలిచినప్పుడు ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఈ టెస్ట్ ఏదైతుందో ఇది కన్సోల్ తీసేసి ఈ టెస్ట్కి నేను 2 వాల్యూస్ పంపిస్తాను. ఒకటి టీ వాల్యూ, అంటే ఏదో ఒక వేరియబుల్ ఇది వాల్యూ రిసీవ్ చేసుకుంటే, ఇంకోటి కాల్ బ్యాక్. జనరల్గా ఇది కాల్ బ్యాక్ అని అంటారు, మనం ఏదన్నా యూజ్. ఓకే, కాల్ బ్యాక్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఈ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇది test2. అంటే ఈ కాల్ బ్యాక్లో నేను నాకు పంపించిన టీ వాల్యూ పంపిస్తా. ఓకే, దాన్ని నేను ఒక లెట్ రిజల్ట్ ఈక్వల్ టు కాల్ బ్యాక్ అని పెట్టి రిటర్న్ రిజల్ట్ అని పెట్టింది అనుకో.
సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, అవును నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో నేను ఏది పంపించినా దానికి 10 యాడ్ చేసి నేను తిరిగి పంపిస్తాను అని చెప్తా టెస్ట్ 2. ఈ టెస్ట్ ఏం చేస్తుంది అంటే, నేను కూడా ఒక వాల్యూ తీసుకుంటా, ఆ వాల్యూతో పాటు నేను ఈ టెస్ట్ 2ని ఇక్కడ నేను తీసుకుంటా. ఆ టెస్ట్ 2ని నేను ఇక్కడ కాల్ చేస్తాను, బయట కాల్ చేయకుండా ఇక్కడ కాల్ చేసి దానికి నువ్వు నాకు పంపించిన టెస్ట్కి పంపించిన వాల్యూ నేను ఇక్కడికి తీసుకొని నేను అదే పాస్ చేస్తా అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను టెస్ట్ని కాల్ చేస్తాను, టెస్ట్ console.log టెస్ట్ని కాల్ చేసి టెస్ట్కి మనం ఏం పంపించాలి, ఒక వాల్యూ పంపించాలి, 20 పంపించాలి. 20 పంపించి ఈ టెస్ట్ 2 ఏదైతే ఉందో అది నేను ఇక్కడ పంపిస్తాను. చూసారా, ఒక్క నిమిషం ఇది కామెంట్ చేద్దాం. 30 వచ్చింది. 30 ఎట్లా వచ్చింది, నేను 20 పంపిస్తే. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టెస్ట్ ఫంక్షన్ని నేను ఫస్ట్ కాల్ చేస్తాను, అంటే నార్మల్ ఫంక్షన్. ఈ నార్మల్ ఫంక్షన్ టెస్ట్ కాల్ చేసినప్పుడు నేను 2 పంపిస్తున్నాను, ఒకటేమో ఫస్ట్ వాల్యూ, ఇంకోటేమో ఫంక్షన్. డైరెక్ట్ ఫంక్షన్నే పంపిస్తున్నాను నేను, ఆర్గ్యుమెంట్ లాగా. మనం ఇప్పుడు ఇక్కడ పైన ఆలోకని స్ట్రింగ్ చేసినాము, ఇక్కడ నంబర్ పంపిస్తున్నాము, అట్లనే మనం ఇక్కడ ఫంక్షన్ పంపిస్తాం. ఫంక్షన్ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ పంపిస్తే ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ టీ వాల్యూ అంటే ఇక్కడ మనకి 20, ఈ టీ వాల్యూని ఇక్కడ పంపిస్తాం. ఇక్కడ కాల్ బ్యాక్ ఏంటంటే, కాల్ బ్యాక్ అంటే ఇదే ఫంక్షన్ పంపిస్తాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ కాల్ బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ ఈ టెస్ట్ 2 అనమాట. సో ఈ టెస్ట్ 2లో నాకు నువ్వు 20 ఏదైతే ఇక్కడ నుండి ఇక్కడికి పంపిస్తున్నామో అదే 20ని నేను ఇక్కడ పంపిస్తున్నా ఈ ఫంక్షన్లో. సో బేసికలీ నేను ఏం చేస్తున్నా అంటే, నువ్వు ఇక్కడ పెట్టిన టెస్ట్ 2 ఫంక్షన్నే నేను దాన్ని పేరు మార్చి కాల్ బ్యాక్ అని పెట్టి దాంట్లో ఈ వాల్యూ నువ్వు ఏదైతే 20 పంపిస్తున్నామో ఆ 20 దీంట్లో పెట్టి కాల్ చేస్తున్నా. సో జనరల్గా ఇక్కడ శాంపుల్ అని బ్రాకెట్ పెట్టి ఇది కాల్ చేస్తాం కదా, అట్లనే ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఈ టెస్ట్ 2 పెట్టి కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది ఈ డేటా అనేది ఏంది, ఇక్కడ నువ్వు పంపించిన టీ వాల్యూ ఇక్కడ డేటా. సో ఆ డేటా ఇక్కడికి వచ్చేసి ఏంది, నువ్వు పంపించిన డేటా 20 + 10, ఆ వాల్యూ వచ్చేసి 30 అవుతుంది. అదే నేను రిటర్న్ చేస్తున్నాను. ఇది రిటర్న్ చేసినప్పుడు ఎటు పోతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. రిటర్న్ చేస్తే మళ్ళీ ఫంక్షన్ కాల్ ఎక్కడైతే కాల్ చేసినా అక్కడికి వస్తుంది. ఆ రిజల్ట్లో నాకు 30 స్టోర్ అవుతుంది, దాన్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తే అది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడ కాల్ చేసినా అక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి కన్సోల్లో మనకు 30 అని చూపడుతుంది. ఇదే కాల్ బ్యాక్. ఇప్పుడు నీకు డయాగ్రామ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. అంటే నాకు ఇక్కడ ఫంక్షన్ 1 అని ఉంది, ఇది F1, ఇది F2. మన విక్టరీ వెంకటేష్ F1 F2 కాదు, ఇది జావాస్క్రిప్ట్లో F2. ఓకే, సో ఏమవుతుందంటే ఈ F1 అంటది, అరే భయ్ నా F1లో ఏదైతుందో నాకు 2 పారామీటర్స్ పంపించారు, ఒకటేమో 10 అన్నారు, ఇంకోటేమో F2ని పంపించారు అంటుంది. ఓకే, సో F2 ఏం చేస్తుందంటే, F2లో నువ్వు నాకు ఏది పంపించినా దీంట్లో ఒక లాజిక్ ఏదన్నా లాజిక్ రాసుకోవచ్చు. ఇది నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నాం, నాకు ఏది పంపించినా దానికి 10 ఇంతలు యాడ్ చేసి పంపిస్తా ఉంటుంది. అంటే నాకు 20 పంపించినాం అనుకో, ఆ 20కి నేను ఇంకో 10 యాడ్ చేసి 30 పంపిస్తా ఉంటుంది. సో 20 అనేది నాకు డేటా. సో ఈ F1 ఏమంటుందంటే, ఈ F1కి మనము 10 అనే ఒక నెంబర్ పంపించి ఆ F2 అనే ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ ఒక ఫంక్షన్ని నువ్వు ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తే దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. అంటే నువ్వు ఉన్నావు రవి, నీకు తర్వాత కాల్ చేస్తా అంటారు చూడు. ఒకడు మన ఫ్రెండ్ కాల్ చేస్తే బాయ్ నేను తర్వాత కాల్ చేస్తా అంటారు కదా, అంటే కాల్ బ్యాక్, నేను తర్వాత చేస్తాను. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఈ ఫంక్షన్లో వాల్యూ పంపిస్తున్నావు 10 అని, ఫంక్షన్ పంపిస్తున్నావు. ఈ ఫంక్షన్ ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం డిక్లేర్ చేసినాం, దాన్ని నేను ఎప్పుడన్నా పిలుచుకోవచ్చు కదా తర్వాత అన్న. సో అట్లా ఈ F2 ఫంక్షన్ అనేది ఉంటుంది.
సో నేను కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి F1 అనే ఫంక్షన్ పెట్టి 10 అనేది పంపించిన, అది ఇది ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది. ఇంకోటి ఈ F2నే నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకున్నాను అనుకో, ఆర్గ్యుమెంట్ ఈ ఫంక్షన్నే నేను ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసినప్పుడు అప్పుడు ఇది ఏం చేస్తుంది, సీదా F1 దగ్గర పోతుంది. పోయి ఇక్కడ 10 ఉంది, నువ్వు 10 పంపించినావు కదరా పోయి, నాకు ఇక్కడ 10 రిసీవ్ చేసుకున్నా బరాబర్ అంటుంది. నెక్స్ట్ F2 వచ్చేసి ఫంక్షన్నే నన్ను ఆర్గ్యుమెంట్ లాగా పంపించినావు కదా, సో ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు F2లో లాజిక్ ఏంది, ఇక్కడ నాకు ఎంత పంపి దానికి 10 యాడ్ చేసి నేను రిటర్న్ పంపిస్తాను అంతే. ఇప్పుడు ఈ F2లో లాజిక్ ఏం రాసినాం మనం, దీనికి ఒక డేటా పంపించాలి. ఏ డేటా, ఈ 10 డేటా. ఈ 10 పంపిస్తే అది ఇక్కడ 10 రిసీవ్ చేసుకొని 10 + 10 20 పంపిస్తుంది. ఆ 20ని మళ్ళీ రిటర్న్ చేస్తే మొత్తం మనకు వచ్చింది ఇది. సో అది కాన్సెప్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. క్లియర్ అయితే చూడండి, క్లియర్ కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఇది కాన్సెప్ట్ చాలా సింపుల్. ఈ ఎగ్జాంపుల్ నేను డిస్క్రిప్షన్లో పెడితే చూసుకోండి. థ్యాంక్ యూ.